నంద్యాల జిల్లాలో మావోయిస్టులు ఎంట్రీ ఇచ్చారనేటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కొలిమిగుండ్ల మండలంలో నక్సల్స్ కలకలమైతే సృష్టిస్తున్నారు. ఎర్రకోనకొండల్లో మావోలు సంచరిస్తున్నారంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది. ఎర్రకోనకొండల్లో ఛత్తీస్గఢ్ పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. నేలబిళం, ఓబులేసు, కోన ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సుమారు 20 మంది ఛత్తీస్గఢ్ పోలీసులు సంచరిస్తున్నట్లుగా తెలుస్తోంది. వాహనాల తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఇటీవల ఛత్తీస్గఢ్ ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా ఎన్కౌంటర్లు అయితే చోటు చేసుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో పోలీసులు భారీగా కూంబింగ్ చేపట్టారు. గాలిమరల సమీపంలో నక్సల్స్ ఉన్నారనే అనుమానంతో తనిఖీలైతే ముమ్మరం చేశారు. గతంలోనూ బెలూమ్ గుహలు, కొండల్లో ఎదురుకాల్పులు జరిగినటువంటి ఘటనలు అయితే ఉన్నాయి. మరోసారి మండలంలో చర్చనీయాంశంగా నక్సల్స్ సంచారం మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఎలా చూడాలి దీనికి సంబంధించి? ఆంధ్రప్రదేశ్లో మరోసారి చోటు చేసుకున్నటువంటి నక్సల్స్ ఉన్నారనేటువంటి పరిస్థితి కావచ్చు, లేకపోతే ముఖ్యంగా నంద్యాలకు సంబంధించినటువంటి దానికి సంబంధించి కావచ్చు, ఎలా చూడాలి? అధికారులు ఏం చెప్తున్నారు? మురళి, ఏదైతే మావోయిస్టులు లొంగిపోవాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గతంలో కూడా పలుసార్లు ప్రకటించారు. అదేవిధంగా ఏదైతే లొంగిపోయిన మావోయిస్టులకు కూడా ఏదైతే భారీ పరిహారం కూడా చెల్లిస్తామని, అందులో వారిపై ఉన్న రివార్డులు కూడా వారికి చెల్లిస్తామంటూ ఆయన ప్రకటించడం జరిగింది. అయితే గతంలో ఏదైతే ఒక డేట్ ఇచ్చారో ఆ డేట్ ప్రకారం మావోయిస్టులు లొంగిపోవాలని, లేకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామని హోంశాఖ ప్రకటన జారీ చేసింది. అయితే ఈ మధ్య కాలంలో కూడా కొంతమంది మావోయిస్టులు ఫిబ్రవరి 1వ తేదీ వరకు మాకు టైం ఇవ్వాలి, ఆ టైం ఇస్తే మేము సరెండర్ అవుతామంటూ వారు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు. అయితే ఆ ప్రభుత్వాలు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఈ మావోయిస్టులు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో సంచరిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అందుకు సంబంధించి ఏదైతే ఛత్తీస్గఢ్ పోలీసులు కొన్ని చోట్ల కూంబింగ్ చేస్తున్నారని కూడా రాజకీయ ఏదైతే మీడియాలోనూ అటు పోలీసుల్లోనూ రాజకీయ వర్గాల ద్వారా ప్రచారం జరుగుతుంది. ఏదైతే కొలిమిగుండ్ల మండలంలో నక్సల్స్ తిరుగుతున్నారంటూ చర్చనీయాంశమైంది. ఏదైతే అనంతపురం జిల్లా సరిహద్దు ప్రాంతంలోని ఎర్రకోనకొండల్లో నక్సల్స్ సంచరిస్తున్నారంటూ ఒక వార్త అయితే బయటకు వచ్చింది. ఇది ప్రధానంగా ఆ ప్రాంతాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎందుకంటే దీనికి బలం చేకూర్చి ఏదైతే జిల్లా సరిహద్దులోని నేలబిలం, ఓబులేసుకోన ప్రాంతాల్లో ఎర్రకోనకొండలను ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన పోలీసులు సందర్శించారు. ఎక్కడ నుంచి వీరు ఈ అడవుల నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించడానికి, నంద్యాల జిల్లాలో చేరడానికి ఎలాంటి దారులు ఉంటాయి, అసలు వీళ్ళ రూట్ మ్యాప్ ఏంటంటూ పోలీసులు పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఆ దారిలో వస్తున్న ప్రయాణికులను కూడా వాహనదారులను ఆపి విచారణ చేస్తున్నారు. ఏదైతే ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలను కలుపుతూ ఈ ఎర్రమల కొండలు పెద్ద ఎత్తున విస్తరించున్నాయి. ఏదైతే ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి, ఏదైతే నంద్యాల జిల్లాలోకి, ఇటు రాయలసీమ జిల్లాలు మొత్తం ఎర్రమల కొండల నుంచి కొండల గుట్టల ద్వారా ఏదైతే దారులు ఏర్పరచుకొని కొన్ని రాచరహదారులమడి ఏదైతే నక్సల్స్ ఈ నంద్యాల ప్రాంతాల్లో సంచరిస్తున్నారు, కొలిమిగండ్ల అడవుల్లో సంచరిస్తున్నారంటూ ఏదైతే ఛత్తీస్గఢ్ పోలీసులు ఇప్పటికే అనుమానిస్తారు. వాళ్ళు ఆ ప్రాంతాల్లో వాహనదారులను తనిఖీ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ప్రాంతం నుంచి వస్తున్నారంటూ వారు విచారణ కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆయా ప్రాంతాల్లో కూడా పోలీసులు కూంబింగ్ నిర్వహించారంటూ సమాచారం వినిపిస్తుంది, కానీ పోలీసులు ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. ఈ కొండ ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి పోలీసులు సంచరిస్తున్నారనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అది కన్ఫర్మేషన్ కి సంబంధించి ఏం చెప్తున్నారు అధికారులు? మురళి, ఏదైతే ఎర్రమల కొండల ప్రాంతంలో ఏదైతే కొన్ని దారులమ్మడి ప్రజలు గాని, వాహనాలు గాని, కొన్ని గుట్టల్లో కొన్ని అడ్డదారులు ఉంటాయి, కొన్ని గ్రామాలు చేరుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఏదైతే దగ్గర దారులు ఉంటాయో ఆ ప్రాంతాల్లో కొంతమంది సంచరించే వాహనదారులను కూడా ఛత్తీస్గఢ్ పోలీసులు ఆపి విచారిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఈ ప్రాంతం నుంచి ఎక్కడికి కనెక్షన్ ఉందంటూ వాహనదారుల దగ్గర నుంచి సమాచారం తీసుకుంటున్నారు. ఆ ఎర్రకోన కొండల్లో మొత్తం దాదాపు 20 నుంచి 25 మంది ఛత్తీస్గఢ్ పోలీసులు సంచరిస్తున్నారంటూ ఇప్పటికే సమాచారం ఉంది. మరోవైపు ఏదైతే బెలూమ్ గనులు కొండల్లో నక్సల్స్ ఆశ్రయం పొంది ఉంటారని గతంలో కూడా ఆశ్రయం పొందారు. గతంలో కొన్ని చోట్ల ఎదురుకాల్పులు జరిగాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ కొలిమిగండ్ల మండలంలో ఏదైతే ఈ ఎర్రమల కొండల్లో రాయలసీమ జిల్లాలకంతా కనెక్షన్ ఉండే ఎర్రమల కొండల్లో నక్సల్స్ ఉన్నారు, నక్సల్స్ ఇక్కడికి చేరుకున్నారు అంటూ జరుగుతున్న ప్రచారము ఇటు మీడియాలోనూ అటు పోలీసుల్లోనూ ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ భారీగా తగ్గింది. ఆపరేషన్ కగార్ పేరుతో
ఏదైతే భద్రతా బలాలు ముప్పేట దాడులు చేస్తున్నాయి, ఈ డ్రోన్ శాటిలైట్ ద్వారా ఏ ప్రాంతాల్లో నక్సలైట్లు ఉన్నారు, ఎక్కడెక్కడ సంచరిస్తున్నారంటూ వారు సమాచారం సేకరిస్తున్నారు. ఆ సమాచారాన్ని వేసుకొని బేస్ చేసుకొని ఒకేసారి ఏదైతే ఆయా ప్రాంతాల్లో నక్సల్ ఉన్న ప్రాంతాల్లో ముప్పేట దాడి చేస్తున్నారు. ఈ దాడుల్లో కీలకమైన సభ్యులు చాలా మంది చనిపోవడం జరిగింది. తాజాగా మారేడుమల్లి సమీపంలో ఏదైతే హిడ్మా ఎన్కౌంటర్ కూడా జరగడం జరిగింది. ఏదైతే ఎదురు కాల్పులో హిడ్మా మరణించడం ఏదైతే మావోయిస్ట్ పార్టీకి కీలకమైన దెబ్బ తగిలింది. ఈ ఏడాది జనవరి నుంచి ఛత్తీస్గఢ్, ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో జరిగిన ఎన్కౌంటర్ లో ఆ పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ కీలక సభ్యుడు నంబాల కేశవరావు, ఎలియాస్ బసవరాజ్తో పాటు అనేక కేంద్ర కమిటీ సభ్యులు కూడా మావోయిస్టు పార్టీ కోల్పోయింది. వరుసగా ఈ కేంద్ర కమిటీ సభ్యులను అగ్రనేతలను కోల్పోవడం వల్ల మావోయిస్టు పార్టీకి కూడా మనుగడ ఏర్పడిందంటే ఇప్పటికే ప్రచారం నడుస్తుంది. అయితే వారు ఫిబ్రవరి 1వ తేదీ వరకు మాకు సమయం ఇవ్వాలంటూ కొంతమంది ఏదైతే మావోయిస్టులు అటు ప్రభుత్వాలకు లేఖ రాశారు. ఈ రోజు కూడా ఏదైతే కొంతమంది దేవ్జీకి సంబంధించిన వారు కూడా వారి దేవ్జీ ఈ కూతురు ఏదైతే ఉందో తమ్ముడి కూతురు ఏదంటే ఆమె సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక లేఖ రాశారు. మా పెద్దనాన్న పోలీసుల అదుపులో ఉన్నారని మాకు సమాచారం అందింది. అయితే మా పెద్దనాన్నని మాకు చూపించండి, మాకు దాదాపు 40 సంవత్సరాల నుంచి మేము మా పెద్దనాన్న చూడాలంటే ఒకసారి చూపించండి, మీరు మా పట్ల కరుణ చూపించండి అంటూ ఆమె కూడా లెటర్ రాసిన అంశాలు కూడా మనం గమనించాము. అయితే ఇప్పుడు కీలకంగా ఏదైతే ఉన్నారో దాదాపు 8 మంది ఎన్కౌంటర్లో కీలక సభ్యులు మరణించడం జరిగింది. మురళి ఏదైతే కేంద్ర కీలక రామచంద్రారెడ్డి, ఎలియాస్ ప్రతాప్ రెడ్డి, తర్వాత ఏదైతే నంబాల కేశవరావు, టెంటు లక్ష్మీ నరసింహులు, ఎలియాస్ సుధాకర్, తర్వాత వచ్చేసి బాలకృష్ణ, ఎలియాస్ మనోజ్, ఇలాంటి కీలక నేతలందరినీ మావోయిస్టు పార్టీ కోల్పోయింది. అయితే వారు కూడా కాల్పుల విరమణకు సంసిద్ధంగా ఉన్నాము, మాకు ఫిబ్రవరి 1వ తేదీ వరకు సమయం ఏమంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరిన విషయం కూడా విదితమే. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక నంద్యాల జిల్లాలో మావోయిస్టులు ఎంట్రీ ఇచ్చారనేటువంటి సమాచారంతో పోలీసు అధికారులు దీనికి సంబంధించినటువంటి ముమ్మరం చేశారు సెర్చింగ్కి సంబంధించి. ఇక కొలిమిగుండ్ల మండలంలో నక్సల్స్ అయితే కలకలం సృష్టిస్తున్నారు. ఎర్రకోనకొండలో మావోలు సంచరిస్తున్నారన్నట్లుగా కూడా జోరుగా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ఒక బృందం అక్కడ దాదాపుగా 20 మంది పోలీసుల బృందం సంచరిస్తున్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం.